నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఎండిన పొలాలను పరిశీలించిండు కేటీఆర్. ఎన్నికల్లా ఇచ్చిన హామీలన్నీ తీరువాలన్నట సర్కారు. టికెట్ వచ్చిన ఆనందంలో సాష్టాంగ నమస్కారం చేసిండు లీడరు. ఎంపీ టికెట్ రాకపోయే వరకు త్రిబులార్ అయ్యిండు బేజారు. ఎమ్మెల్యే టికెట్ రాలేదని రచ్చ చేసిరు కార్యకర్తలు. స్వయంగా చంద్రబాబు బుద్ధులకిచ్చిన ఊకుంటలేరు అసంతృప్తులు. బండ్లు నడిపి నిరసన చేసిర్రు పంట పొలంలా. సాగునీళ్ళిచ్చి తీరువాలన్నట రైతుల తిప్పలా. పాల్పాట్ల ఏరి ఎంపీ కాబోతున్న గంగులు. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదంటే కరువు నడుస్తున్నది అన్నట్టే ఉన్నదుల్లా పరిస్థితి చూస్తుంటే. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, చాలా జాగల్లా పంటలకు నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయి. కొంతమంది రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా జాగల్లా మాత్రం పంటలు ఎండుతున్నాయి. ఇక అట్లా పంటలు పోయి బాధపడుతున్న రైతుల దగ్గరికి ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ పోయిండు. మరాడి ఏం మాట్లాడిండు, ఏం కథ అరుచుకుందాం పాండ్రి. చెప్పే రిజల్ట్ ఉంచిన పెట్టాలి అని చూద్దాం. పాపం రైతులది గోస అంటే గోస కాదుల్లా. కండ్ల ఉందే చేతికొచ్చిన పంట మొత్తం ఎండిపోతున్నా ఏం చేయలేని దీన స్థితిలో ఉన్నారు. ఎప్పటి లెక్కనే కాలువ నీళ్ళు వస్తాయి కావచ్చు అని యాసంగి పంటకు వరేస్తే కొసకొచ్చే వరకు నీళ్లు రాకపోవట్లా చాలా మంది రైతుల పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కొంతమంది రైతులదేమో ఇంకో తీరు బాధ. మొన్నట్ల పడ్డ వడగండ్ల వానలకు చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఆ పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి పంటలు ఎట్లున్నాయో పరిశీలిద్దామని కేటీఆర్ పొలాల బాట పట్టిండియాల. అట్లా రాయన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లికి పోయి అక్కడ రైతులను అడిగి పరిస్థితి ఏందనేది అరుచుకున్నాడు. అటేంక ఆడ మాట్లాడుకుంటా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ పని వెంటనే చేయండి. దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా లేఖ రాయండి. ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం. మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్. రెండవది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నావు. ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్. మూడవది ముఖ్యమైనది, కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, వెంటనే ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది, రైతులకు ఎక్కడెక్కడైతే ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు నీళ్లు ఇయ్యకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు చెరువులు నింపకపోవడం వల్ల, మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో, ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు. అదన్నా నిలబెట్టు, లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే 10,000 కాదు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తీర్వాలే, రైతు రుణమాఫీ కూడా ఎంబటినే వేయాలని డిమాండ్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గరమైండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గరగిన ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయిన మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి
పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. సర్కారు పట్టించుకోకపోయినా పంటలు ఎండిపోయి బాధలున్న రైతుల లోపల భరోసా నింపడానికే ఇట్లా పొలాల పంట తిరుగుతున్నామని చెప్పిండు. ఇక కేసీఆర్ సర్కారు రైతు బంధు కోసం 7,000 కోట్లు సిద్ధం చేసింది గాని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పంట సాయాన్ని ఆపింది. ఇప్పుడు ఆ పైసలను కాంట్రాక్టర్లకు ఇచ్చిందని గరమైండు. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ రైతు కష్టాలు మళ్ళా మొదటికి వచ్చినాయి. మరిగా వడ్లు కొనుగోళ్ల కోసమైనా కాంగ్రెస్ సర్కారు ఇప్పటి సందే చర్యలు సాల్వ్ చేస్తుందో లేకుంటే మళ్ళా ఆగం కథలే చేస్తుందో అని అంటున్నారు కొందరు రైతులు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. రాజకీయాలల్లా ఆనందం ఎంతోసేపు ఉండదు, బాధ ఎంతోసేపు ఉండదు. సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయి. అటువంటిదే ఈ వార్త. ఎందుకంటే ఇక్కడ ఒకరిది ఆనందం, ఒకరిది బాధ. ఎన్నికలప్పుడు ఇలాంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న నర్సాపురం కథే వేరున్నది. ఎందుకంటే ఆల్రెడీ మీకు సగం తెలిసే ఉంటుంది. ఇక తతిమ సగం మేము చెప్తాం వినుండ్రి. చూసిండ్రా, తల్లి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినట్టు సారు పార్టీ గుర్తు మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా కూడా సారు ఆనందమే. ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాస వర్మకు బీజేపీ నరసాపురం పార్లమెంటు టికెట్ ను కేటాయించింది. ఇక టికెట్ వచ్చే వరకు సారు ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. 30 ఏళ్ల సంధి ఎంతో కష్టపడుతున్నా నా కష్టానికి ఇలా పార్టీ ప్రతిఫలాన్ని ఇచ్చిందని ఆనంద బాష్పాలు రాల్చుకుంటా ఇట్లా పార్టీ గుర్తుకు దండం పెట్టిండు. ఇక సార్ ఇట్లా భావోద్వేగానికి గురైంది చూసి పక్కనున్న కార్యకర్తలు కూడా ఎమోషనల్ అయినరు. తర్వాత జై కొట్టుకుంటూ మస్తు సంతోషపడ్డారు. అయితే నరసాపురం టికెట్ వచ్చిన ఆనందం వీళ్ళదైతే అదే నరసాపురం టికెట్ ఆశించిన రఘురామకృష్ణరాజు కథ మాత్రం పాప మస్తు బాధ ఉన్నదుల్లా. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు. ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. లఫడగా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో చేయగలడు అని. కానీ ఏమన్నా ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘుగా చూసుకున్నాం. వైసీపీ తరఫున పోయిన ఎలక్షన్లలో నరసాపురం నుంచి ఎంపీఏ గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉండలేక బయటికి వచ్చి అదే పార్టీ మీద తిరుగుబాటు చేసిండు. పార్టీ సస్పెండ్ చేసిన అనర్హత వేటు వేసే ఛాన్స్ లేకపోవడంతో వైసీపీ ఎంపీగానే సెలామణి అవుతూ ఆ పార్టీ మీదనే దుమ్మెత్తి పోసిండు. ఇక జగన్ తిట్టని రోజు అంటూ ఉండకపోతుండే. అట్లనే బీజేపీ పెద్దల కాడ కూడా త్రిపురార్ కు మంచి పరపతే ఉన్నదని అంటుంటారు కొంతమంది. అసోంటిది ఈసారి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ వస్తుందని ఆశించిండు. ఇక పొత్తు కుదిరేటాలకు టీడీపీ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా నరసాపురం అభ్యర్థిగా మాత్రం నేనే ఉంటానా అనుకున్నాడు. కాకుంటే 2 పార్టీలు మొండి చూపుడుతోని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో పడ్డట్టయింది రఘురామకృష్ణరాజుది. కానీ చూసిండ్రా, కాలం ఎట్లా డిసైడ్ చేస్తుందో. టికెట్ వస్తుంది అనుకున్న వాళ్ళకేమో రాలేదు, ఊహించని వాళ్ళకేమో టికెట్ వచ్చింది. రాజకీయాలంటే ఇట్లనే ఉంటాయి మరి. ఎన్నికలు వచ్చినాయంటేనే సీటు రాలేదని అలుగుడు, కోపం చేసి రోడ్లెక్కుడు, ఆందోళనలు చేసుడు ప్రతిసారి మనం చూసేది. ఇంకా అందులో మళ్ళీ పొత్తులుంటే ఇక లొల్లులకు అంతే ఉండదు. ఇప్పుడు అదే సీన్ కనబడుతున్నది ఏపీలా. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండేటాలకు సీట్ల సర్దుబాటు కాక సీటు రానోళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక ఫైనల్గా జరంత సర్దు మనుగుతుంది అంత అనుకునే లోపలనే ఇంకో టీడీపీ నాయకుడు ఏకంగా సైకిల్నే మడత పెట్టిండు.
సంత పార్టీ గుర్తు సైకిల్ని ఇట్లా గాలికెత్తి ఎత్తేసి కాళ్ళతో దొక్కుతున్నారు టీడీపీ లీడర్స్ కార్యకర్తలు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, అసోంటిది మాకే టికెట్ ఇయ్యడా చంద్రబాబు అనుకుంటా ఆయన మీద ఉన్న కోపాన్నంతా పార్టీ గుర్తైన సైకిల్ మీద ఇరుచుకున్నారు. అనపర్తి టీడీపీకే ఆడారు. అంతటితో కూడా ఆగలేదు. అనపర్తి టికెట్ ఆశించి బంగపడ్డ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏకంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు. ఇక వీళ్ళ నిరసనలతోని అనపర్తిలో మంటలు బగ్గు అన్నాయి. మరి నల్లమిల్లి సారుకు టికెట్ ఎందుకు ఇయ్యలేదు అంటే పొత్తుల భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించిండ్రు. దీంతో బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీలుంటే ఇన్ని రోజులు కష్టపడ్డ మా సంగతి ఏందన్నది వీళ్ళ బాధ. అందుకే సైకిల్ ఇరిసినంత పని చేసిర్రు. మరి ప్రతిపక్ష ఓటు శీలొద్దని కూటం కట్టిండ్రు, మంచిగానే ఉన్నది. ఇక కూటం కట్టినప్పుడు సీట్ల సర్దుబాటు ఉండనే ఉంటది. ఖచ్చితంగా ఎవరో ఒక పార్టీ వాళ్ళు త్యాగం చేయాల్సిందే సీట్లను. కానీ ఇన్ని రోజులు కష్టపడ్డ అందుకు ఖర్చు పెట్టుకొని తిరిగినందుకు వీళ్ళ బాధ వీళ్ళది. మరి ఇదంతా కూడా బాబు గారికి పెద్ద తలకాయ నొప్పే. మరి ఇక ఇసొంటోళ్ళందరినీ పిలిచి బుద్రకిచ్చి ఇంకేదైనా పదవి ఇస్తామని చెప్పి నచ్చ చెప్తేనే మంచిగా ఉంటది. గాని లేకుంటే ఓటు సీలికై చిన్న భిన్నం అయ్యే కథ అవుతుంది. అసొంటప్పుడు కూటమి ఏదైతే అనుకున్నదో అది అవ్వడు కాదు కదా. ఇంకా ఎక్కువ నష్టం జరిగినా ఆశ్చర్యం లేదు. మరి చూడాలే ఇటువంటి అసంతృప్తులను ఎట్లా కూల్ చేస్తాడో చంద్రబాబు సారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. మామూలు జనాల కాడ నుంచి చిన్నపాటి ఉద్యోగుల దాకా ఎవ్వరికి తిప్పలొచ్చినా వాళ్ళు నిరసన బాటే పడతారు. ఇక ఒక్కొక్కరు ఒక్కో తీరుగా నిరసన చేస్తారు. దినామ్యాన్నో కాడ ఇట్లా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అట్లా జరిగే వాటిల్లా మీరు ఎన్నో తీర్ల నిరసనలు చూసే ఉంటారు. కానీ గీడ కొంతమంది రైతులు చేసిన నిరసన మాత్రం వేరే లెవెల్ ఉన్నది. కావాలంటే మీరు కూడా చూడుర్రి. ఓష్ని కథ సల్లగుండా ఏకంగా పొలంలోనే బండ్లను నడుపుతున్నారు కదా. మరి ఏం చేస్తారులా? పాపం పొట్టదశకొచ్చిన పంటలను కాపాడుకునేటందుకు రైతులందరూ నానా పాటలు పడ్డా అధికారులెవ్వరూ కనికరియలేదట. ఇంకో 2 తడులు అయితే పంట మొత్తం చేతికత్తదనుకుంటే పాపం ఆఖరి తడు కోసానికి నీళ్లు విడుదల చెయ్యకపోవుట్లా అన్ని పంటలన్నీ ఎండిపోతున్నాయట. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రాంటు ఊళ్ళల్లున్న వరి పొలాలు సాగునీరందక ఎండిపోవుట్లా ఇట్లా పొలంలోనే బైకులు నడిపి రైతులంతా నిరసన తెలిపిన్రు. ఎప్పటికీ బురద ఉండే పచ్చని వరి పొలంలోనే బండి నడిపే పరిస్థితి ఉన్నదంటే అక్కడ పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. ఇక చిన్నతిప్ప పంట కాలువల నీళ్లు లేకపోవుట్లా దాదాపు 200 ఎకరాలు ఆగమేనే అని బాధపడుతున్నారు. దగ్గర నుంచి ప్రతిసారి నీరు గురించి ఇబ్బంది పడుతున్నారు. గత 15 రోజుల కిందట 20 రోజుల కిందట కూడా ఇరిగేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ధర్నా చేసి మాకు నీరు సరిగ్గా ఇవ్వట్లేదు, వంతుల వారి విధానంలో కూడా మాకు నీరు అందట్లేదని చెప్పి అధికారులందరినీ ముట్టడిస్తే అధికారుల మాట ప్రకారం వీళ్ళ పాపం పంట కొనసాగించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసి మా బాధ ఇదండి, మాకు పరిస్థితి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే మాకు ఆత్మహత్యలే గతి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు హామీ మేరకు ఉదయం 10 గంటలకల్లా మీ చేలన్నీ తడిపించే బాధ్యత మా అధికారులు తీసుకుంటామని చెప్పి ఆవిడ చెప్పడం వీళ్ళందరూ ఆ మాట నమ్మి వచ్చేసారు. కానీ ఇప్పుడు సమయం 12 అయినా కూడా ఇరిగేషన్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరు వచ్చి రైతుల పరిస్థితి ఏంటన్నది కూడా అడిగిన చందం లేదు. రిలయన్స్, ఓఎన్జీసీ కంపెనీలకు ప్రత్యేక పైపు లైన్ల ద్వారా పుష్కలంగా నీళ్లు సరఫరా చేస్తున్న అధికారులు రైతుల వరి పొలాలకు మాత్రం నీళ్లు ఇత్తలేరని గరానికొచ్చిండ్రు. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి రైతులకు నీళ్లు ఇయ్యకుంటే అన్ని సర్కార్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించిర్రు. అట్లనే
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిర్రు. మరిగా అయ్యా సీఎం జగన్ సారు, కళ్ళ ముందే పంటలు ఎండిపోతుండే వరకు రైతులు మస్తు దుఃఖపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పంటలు కాపాడే పని చెయ్యుర్రి. లేకుంటే రైతులు ఆత్మహత్యలే దిక్కని అంటున్నారు కాబట్టి జర్రా చూసుకోండి. మరి ఏమంటున్నాం? తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి ఏమనుకోకుండా నా కోసం హెడ్లైన్స్ చూసేయుర్రి. ఎండిన పొలాలను పరిశీలించిండు కేటీఆర్. ఎన్నికల్లా ఇచ్చిన హామీలన్నీ తీరువాలన్నట సర్కారు. టికెట్ వచ్చిన ఆనందంలో సాష్టాంగ నమస్కారం చేసిండు లీడరు. ఎంపీ టికెట్ రాకపోయే వరకు త్రిబులార్ అయ్యిండు బేజారు. ఎమ్మెల్యే టికెట్ రాలేదని రచ్చ చేసిర్రు కార్యకర్తలు. స్వయంగా చంద్రబాబు బుద్రకిచ్చినా ఊకుంటలేరు అసంతృప్తులు. బండ్లు నడిపి నిరసన చేసిర్రు పంట పొలంలా. సాగునీళ్ళిచ్చి తీరువాలన్నట రైతుల తిప్పలా. పాల్పాట్ల ఏరి ఎంపీ కాబోతున్న గంగులు. ఇక ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.